అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ బోర్ కొట్టినప్పుడు ఇలా స్పెషల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు, కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఉప్పు, ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా మటన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలిపి దీన్ని సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్ ముక్కలు కూడా కలర్ మారినాయి. ఇప్పుడు మనము ఉప్పు, కారం కలిపినటువంటి మటన్ని తాలింపులో వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా మటన్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కిందికి పైకి ఈ విధంగా కలుపుకోవాలి. వైట్ రైస్ అయినా, బగారా రైస్లోకైనా, రోటీ, చపాతీలోకి ఈ కర్రీ అద్దిరిపోతుందండి ఈ విధంగా చేసుకుంటే. చూడండి, అంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఉడికించుకుందాము. చూడండి, మటన్లో వాటర్ వచ్చేసినాయి. ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని యాలకులు, లవంగాలు, తర్వాత గసగసాలు, ధనియాలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, ఇవి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మటన్ చూద్దాము. మటన్ మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా మిశ్రమాన్ని మటన్లో వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా కూడా మటన్ ముక్కలకి పట్టేటట్లు బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత మూసి మరి కొద్దిసేపు ఉడికించుకుందాము. చూద్దాము, ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. మసాలా కూడా బాగా మగ్గిపోయింది. చూడండి, అంతా కూడా ఎగిరిపోయిన వాటర్ కూడా. ఇప్పుడు మనము ఎసురు ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సింపుల్ కర్రీ అండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టి ఉడికించుకుందాము. చూద్దాము, మటన్ ఉడుకు పట్టింది. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలుపుకుందాము. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. సింపుల్ మటన్ కర్రీ అండి, చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. చూద్దాము, ఆవిరిపోయింది. గుమగుమలాడుతుంది వాసన. చూడండి, మటన్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.